Hi, hello, welcome back to Sahaya EduMap. Sahaya EduMap, it's not just a YouTube channel. It is a platform that guides students on their educational journey. It is a platform that provides guidance and mentorship to students. Sahaya EduMap అనేది ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్ కింద నిలబడుతుంది. స్టూడెంట్స్కి మెంటర్షిప్ అనేది అందజేస్తుంది. అట్లనే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఇంకా స్కాలర్షిప్స్ కోసం, యూనివర్సిటీస్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్లాట్ఫామ్ లాగా నిలబడుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో 12th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తయిన స్టూడెంట్స్కి మన ఇండియాలో బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో చూద్దాం. CUET UG ఈ ఎగ్జామ్ NTA అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రతి ఏడాది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 12th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ పూర్తయిన వారు ఎవరైనా రాయవచ్చు. ఈ CUET UG ఎగ్జామ్ రాయడం ద్వారా మన ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఇంకా మరిన్ని యూనివర్సిటీస్ ఏవైతే ఈ CUET UGలో పాల్గొంటున్నాయో ఆ యూనివర్సిటీస్లో యూజీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సెస్కి, అలానే ఇంటిగ్రేటెడ్ UG + PG అనగా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మాస్టర్స్ డిగ్రీ కలిపి చేసే కోర్సెస్కి అడ్మిషన్స్ పొందవచ్చు. ఈ CUET UG ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ BSc, BA, BTech, BCA, ఇంటిగ్రేటెడ్ MA లేదా MSc కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి అర్హులు అవుతారు. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి IIT అనగా IISER ఆప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు IISER అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ ఎగ్జామ్ ఇంటర్మీడియట్లో MPC లేదా BIPC చేసిన స్టూడెంట్స్కి మాత్రమే రాసే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 5-year డ్యూయల్ డిగ్రీ లేదా 4-year బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్ లేదా ఎకనామిక్ సైన్సెస్లో అడ్మిషన్ తీసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసరికి MPC బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మోస్ట్ టఫెస్ట్గా భావించే ఎగ్జామ్ JEE మెయిన్స్ అనగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్లో MPC తీసుకున్న స్టూడెంట్స్ మాత్రమే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఈ ఎగ్జామ్ కూడా NTA వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ 2 పేపర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు పేపర్ 1, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ద్వారా NITs, IITs, సెంట్రలీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లేదా యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందగలరు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ ప్లానింగ్లో అడ్మిషన్ తీసుకోగలరు. నెక్స్ట్ ఎగ్జామ్ మనం చూసినట్లయితే ISI అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ టెస్ట్. ఇది కండక్ట్ చేస్తున్న వారు కోల్కతాలో ఉన్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వారు. ఇది కూడా ప్రతి ఏడాది కండక్ట్ చేసే ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. అండ్ ఈ ఎగ్జామ్ క్లాస్ 12th లేదా ఇంటర్మీడియట్లో MPC తీసుకున్న స్టూడెంట్స్కి మాత్రమే. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వగలరో చూద్దాం. బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ హానర్స్ ఈ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అయితే CLAT అనగా కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది ప్రతి ఏడాది కన్సోర్షియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ వాళ్ళు కండక్ట్ చేసే నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఇంటర్మీడియట్లో ఏ స్ట్రీమ్ తీసుకున్న స్టూడెంట్స్ అయినా రాయవచ్చు. ఈ ఎగ్జామ్ కనుక రాసి క్వాలిఫై అయితే 5-year ఇంటిగ్రేటెడ్ LLB అండ్ LLM కోర్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ NIFT. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇంటర్మీడియట్లో ఏ స్ట్రీమ్ తీసుకున్న స్టూడెంట్స్ అయినా ఈ ఎగ్జామ్కి హాజరు కాగలరు. ఫ్యాషన్, డిజైన్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్లో డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ NIFT ఎగ్జామ్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఇంటర్మీడియట్లో ఏ స్ట్రీమ్ తీసుకున్న వాళ్ళైనా రాయవచ్చు. ఈ NIFT ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఏ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోగలరో చూద్దాం. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, నెట్వేర్ డిజైన్ అండ్ ఫ్యాషన్ కమ్యూనికేషన్. అలానే బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్ అపారల్ ప్రొడక్షన్. ఈ అన్ని కోర్సెస్లో NIFT ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోగలరు. నెక్స్ట్ ఎగ్జామ్ కోసం మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్లో BIPC స్ట్రీమ్ తీసుకున్న స్టూడెంట్స్లో 90% స్టూడెంట్స్ వరకు రాయాలనుకునే ఎగ్జామ్ NEET అనగా నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ ఎగ్జామ్ 2019 నుంచి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ అప్రూవల్ ద్వారా NTA అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డు వాళ్ళు ఈ NEET ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ NEET ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మన ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోగలిగే అర్హత పొందుతారు. NEET రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఏ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోగలరో చూద్దాం. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ అంటే MBBS, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ,
Bachelor of Eastern Medicine and Surgery, Bachelor of Siddha Medicine and Surgery, Bachelor of Homeopathic Medicine and Surgery. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి కామెడ్కే అనగా కన్సోర్షియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. ఈ ఎగ్జామ్ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్న వారు కన్సోర్షియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. ఈ ఎగ్జామ్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ స్ట్రీమ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా రాయొచ్చు. ఈ ఎగ్జామ్ ద్వారా కర్ణాటకలో ఉండే కాలేజెస్లో మెడికల్, డెంటల్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కామెడ్కే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఏ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోగలరో చూద్దాం. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఈ అనగా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీఆర్క్ అనగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి నెస్ట్ అనగా నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న వారు నైజర్ మరియు UMDAE CEBS అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైజర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ ముంబై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్. ఈ ఎగ్జామ్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా రాయొచ్చు. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనగా నైజర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ ముంబై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ ఈ రెండు ఇన్స్టిట్యూట్స్లో 5-year ఇంటిగ్రేటెడ్ MSc ప్రోగ్రామ్ ఇన్ బయాలజికల్, కెమికల్, మ్యాథమెటికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్లో అడ్మిషన్ పొందగలరు. ఈ వీడియోలో చివరిగా మనం చూడబోయే ఎగ్జామ్ బిట్సాట్ అనగా బిట్స్ అడ్మిషన్ టెస్ట్. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న వారు బిట్స్ అనగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఈ ఎగ్జామ్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ స్ట్రీమ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే రాయవచ్చు. ఈ బిట్సాట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బిట్స్ మొత్తం 3 ప్రదేశాల్లో వాళ్ళ క్యాంపస్ ఉన్నది. 1 పిలాని, 2 గోవా, 3 హైదరాబాద్. ఈ 3 క్యాంపసెస్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్స్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు తెలిసిన ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్కి షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎగ్జామ్ కోసం తెలిసి ఉంటుందని మనం అనుకోలేం. సో మీరు ఈ వీడియో కనుక షేర్ చేసినట్లయితే ఆ స్టూడెంట్కి ఈ ఎగ్జామ్స్ మీద అవగాహన కలుగుతుంది. అలానే డిగ్రీ పూర్తయిన స్టూడెంట్స్ ఎవరైతే మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. Thank you so much for watching Sahay EduMap. Sahay EduMap guides students on their educational journey.